వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ రాజకీయాల్లో జగన్ మాస్టర్ స్కెచ్ అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ఇటీవల కాలంలో తన పార్టీ నేతలతో ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా, ప్రెస్ మీట్కి వచ్చినా, లేకపోతే క్యాడర్తో ముఖాముఖి సమావేశమైనా ఎక్కడైనా సరే జగన్ పదే పదే ఒక మాట చెప్తా ఉన్నారు. మీరంతా అబ్జర్వ్ చేసినట్లయితే నేను నెక్స్ట్ ప్రభుత్వం రాబోయేది మనదే, నెక్స్ట్ జగన్ 2.0 చూడబోతా ఉన్నారు. ఈసారి కార్యకర్తలకు పెద్దపీట వేస్తా ఉన్నాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడబోతా ఉన్నారు. ఆల్రెడీ 2 ఏళ్ళు అవుతా ఉంది. 2 ఏళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే 2 ఏళ్ళు పూర్తయింది. నేను పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాను త్వరలోని. పాదయాత్ర స్టార్ట్ చేస్తే ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తాను, ప్రతిరోజు లోకేష్కి చుక్కలు చూపిస్తాను. సో ఆ తర్వాత కళ్ళు మూసి అలా కళ్ళు తెరిచేలోపే మనం అధికారంలోకి రాబోతున్నాం అని చెప్తా ఉన్నారు. మెయిన్గా వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా జనంలోకి తీసుకెళ్తున్న అంశం ఏంటంటే తన పార్టీ క్యాడర్లోకి జగన్మోహన్ రెడ్డి 2.0. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ పర్యటనకు వెళ్ళినా ఆ పార్టీ క్యాడర్ కానీ ఆ పార్టీ స్థానిక నేతలు కానీ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి 2.0, జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప, జగన్మోహన్ రెడ్డి రక్తాభిషేకాలు, ఇలాంటి డైలాగులు ఫ్లెక్సీల్లో కూడా పెడతా ఉన్నారు. సో ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2.0 అనే అంశాన్ని మాత్రం జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. అయితే ఇక్కడే ఆయన ఎప్పుడైతే చెప్తా ఉన్నారో కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోతాయని, అది ఒక విమర్శ ఏంటంటే ఇంకా పార్టీ పటిష్టంగా పూర్తి స్థాయిలో మనం రీవ్యాంప్ చేసుకోలేదు. చాలా నియోజకవర్గాల్లో ఏదైతే సమన్వయకర్తలు కూడా ఇంకా పూర్తిగా దొరకలేదు, ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా కొంతమంది పనిచేయట్లేదు. పాదయాత్రకు వెళ్లే ముందే ఇవన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళాలంటే పార్టీలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని వెళ్ళాలి అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి జగన్మోహన్ రెడ్డి మీద. అందుకనే ఈ సమయంలో ఇక తను కొత్తగా అసలు 2.0 అంటే ఎలా ఉండిద్ది అనేది మరి తన క్యాడర్ కోరినట్టు జనానికి పరిచయం చేయాలి. కాబట్టి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి 2.0 చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి ఏపీ రాజకీయాలు వేదిక అవుతా ఉన్నాయి. ఈ రోజున మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడుతూ ఉంటారు. మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పిన దాన్నే చెప్తా ఉంటారు. ఒక మావిగన్ తీసుకున్నాం, ఎంతమంది వ్యతిరేకించినా జగన్మోహన్ రెడ్డి దాన్ని జనాలు మద్దతిస్తా ఉన్నారు. జనం అసలు ఆనంద హర్షాతిరేకాలతో డ్యాన్సులు వేస్తున్నారు అని చెప్తారు దాన్ని మావిగన్ అన్న తర్వాత. సో నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన మావిగన్ గురించే మాట్లాడతారు, అమరావతి మీదే విమర్శలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తెలుసు దానికి రిజల్ట్ ఎలా వస్తుంది, ఎలా అవుతుంది అని. మీరు చూడండి, కరెక్ట్గా ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లరు, కానీ ప్రెస్ మీట్ పెడతారు. ఒక 3 గంటల సేపు అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం వాయిదా పడిందాక ఆయన ప్రెస్ మీట్లోనే ఉంటారు. అంటే అసెంబ్లీ సమావేశాలు ఎక్కడా ఫోకస్ కావద్దు. బట్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రెస్ మీట్ అయిపోయినాక ఏదో లాస్ట్లో ఒక ముక్తాయింపుగా చంద్రబాబు నాయుడిని వయసు అయిపోయిందనో, బీపీ వచ్చిందనో, హార్ట్ స్ట్రాక్ గుండెపోటు చచ్చిపోతాడనో ఏదో ఒకటి మాట్లాడతారు. సో టీడీపీ సోషల్ మీడియా మొత్తం, టీడీపీ యాక్టివిస్టులు అంతా కూడా దాన్నే అందుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఎటో పోతాయి, అటు అసెంబ్లీ సమావేశాలు ఎటో పోతాయి, దాన్నే అందుకుంటారు. సో దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇది ఒక స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డికి తెలియదా తాను ఈ మాట అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది? అన్ని తెలుసు ఆయనకి. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు నాగేశ్వర్ ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. రాష్ట్రంలో ఒకవైపు గూగుల్ AI డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది. ఇంకోవైపు మనం చూస్తే ఆర్సెల్ఆర్ మెటల్ ప్రాజెక్ట్ కూడా తన కార్యాలయాలను ఏర్పాటు చేయబోతా ఉంది. కాగ్నిజెంట్ దగ్గర నుంచి ఇన్ఫోసిస్ దాకా అన్ని కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయి పూర్తి స్థాయిలో వైజాగ్ కేంద్రంగా. ఒకవైపు అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ మొన్న టెస్ట్ బర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని ఐటీ కంపెనీలు, దిగ్గజ ఐటీ కంపెనీలు అన్నీ కలిసి. సో ఇంత పాజిటివ్ వైబ్ ఉంది ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు మనం చూస్తే జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరుతోని పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం ఏపీలో గోల్డ్ మైన్ అనమాట. KGF ఒకప్పుడు చరిత్ర. అలాంటిది ఈరోజు జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఆ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఆ పనులు కూడా ప్రారంభమైనాయి. అంటే ఒక హబ్ కాబోతోంది. కర్నూలు జొన్నగిరి అనేది గోల్డ్ మైన్కి ఒక హబ్ కాబోతోంది. రాబోయే 10-15 ఏళ్ళకి ప్రైవేట్ కంపెనీస్కి దాన్ని ఆయన పూర్తి స్థాయిలో వెలికి తీసేందుకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆక్షన్ కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రంలో ఒక పాజిటివ్ వైబ్ ఉంది. కేంద్రం కూడా రైల్వే జోన్కి పనులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిన్నటిదాకా తిట్టుకుంటూ వచ్చారు, ప్రాఫిట్లో లేదని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రాఫిట్లోకి వచ్చింది 51 crores. ఇంకోవైపు చూస్తే ఇటు అమరావతి పునర్నిర్మాణంలో అటు కేంద్రం కూడా భాగస్వామ్యం అవుతా ఉంది. నిధులు ఇవ్వడమే కాదు, పూర్తి స్థాయిలో తన వైపు నుంచి కేంద్ర కార్యాలయాలు కట్టేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో చంద్రబాబు నాయుడు వెళ్ళినా, మోడీ అండ్ లోకేష్ వెళ్ళినా, పవన్ కళ్యాణ్ వెళ్ళినా అటు కేంద్రం కూడా అదే స్థాయిలో అటు అమరావతి మీదే కాదు రాష్ట్రం మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితుంది. ఇంత పాజిటివిటీ చర్చ నడుస్తోంది, ఇంత పాజిటివ్గా. అందుకనే దీన్ని ఏదో ఒకటి చేయాలి, చర్చ జరగకుండా చేయాలంటే ఏదో ఒక అంశం మాట్లాడాలి. సో ఇప్పుడు టీడీపీ మహానాడు నడుస్తోంది. ఆబ్వియస్లీ టీడీపీ మహానాడు గురించి
మొన్న చూసాం ఈ కంపెనీలు ఓపెనింగ్ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన తాతని, అదేవిధంగా తన తండ్రి మరణంలోను, తాత హత్యలోను, అదేవిధంగా చూస్తే తన బాబాయ్ హత్యలో కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, రాష్ట్రంలో జరిగిన ప్రతి మర్డర్, ఫ్యాక్షన్ మర్డర్ కూడా చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి ఆయన మెడలో వేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ. సో జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇట్లా తాను మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది. సో మొత్తం విషయాలు, మిగతా విషయాలన్నీ లిక్కర్ స్కామ్లో పూర్తి స్థాయిలో కల్తీసారా వ్యవహారంలో జోగి రమేష్ అడ్డంగా ఇరుక్కున్నారు. ఆ విషయంలో ఆయన అరెస్ట్, ఆయన మీద ఆల్రెడీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసింది ఏసీబీ. అదేటో పోయింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత. జోగి రమేష్ అంశం ఎటో వెళ్ళిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలు, వాళ్ళ తాత తండ్రి వీటి గురించి మాత్రమే చర్చ జరుగుతూ వచ్చింది. దట్టు ఆ అంశం అయితే చర్చ జరగకుండా మళ్ళీ జగన్మోహన్ లాస్ట్లో చంద్రబాబు నాయుడు గుండెపోటు వచ్చి చచ్చిపోతాడనో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు 2.0 అంటే ఎలా ఉంటుందో చూస్తా అంటూనే ఇంకోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల మీద వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో రచ్చ చేసిందో మనం చూసాం. గతంలో బాలకృష్ణ అసెంబ్లీ కేంద్రంగా కామినేనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే దాని మధ్యలోకి చిరంజీవి లాక్కొని వచ్చి పవన్ కళ్యాణ్ వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడే క్రమంలో ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీని టార్గెట్ వస్తా ఉన్నారు. అలాంటి క్రమంలోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద ఒక పద్ధతి ప్రకారం దాడి చేయించే ప్రయత్నం చేశారు. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ని, అమిత్ షాని, టీడీపీని హిట్ చేసేలాగా మాటలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వైల్డ్ రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మహానాడు జరుగుతూ ఉంది. మహానాడు కేంద్రంగా అత్యంత కీలకమైన ఒక ప్రకటన వచ్చింది లోకేష్ వైపు నుంచి. 33% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం నెక్స్ట్ ఎలక్షన్స్ లో మహిళలకి టికెట్ల విషయంలో అని చెప్పి, టికెట్ల కేటాయింపులు అని చెప్పి చాలా ఒక సాలిడ్ ప్రకటన చేశారు. దాని మీద చర్చ జరగాల్సినంత స్థాయిలో చర్చ జరగలేదు. దానికి కారణం ఏంటి? అందరూ నాగేశ్వర ఇష్యూ మీద పరుగులు పెడతా ఉన్నారు. ఇక్కడ అంతేకాదు అసలు ఎలాంటి సంబంధం లేని చంద్రబాబు పేరు తెర మీద తీసుకొచ్చి ఆయన హెరిటేజ్ బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఉద్యమాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. చూడండి, ఈ నాగేశ్వర్ ఎపిసోడ్ చుట్టూ మ్యాట్ అంతా తిరుగుతూ ఉంది. రాష్ట్రంలో చర్చ జరగాల్సిన అంశాల మీద చర్చ జరగట్లేదు. అంత అద్భుతంగా మహానాడు వేదికగా చాలా ఇష్యూస్ మీద టీడీపీ హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. వర్చువల్ గా కూడా అంతే అద్భుతంగా మహానాడు నిర్వహించారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. చాలా డిఫరెంట్ ఉంది ఆయన స్పీచ్ అందరికంటే. సో అలాంటి వ్యూస్ అన్ని కూడా ఎక్కడికి జనంలోకి వెళ్ళలేకపోయినాయి. ఈ చర్చ జరుగుతూ వచ్చింది కాబట్టి. సో ఒక స్ట్రాటజీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఒక రోజు మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో సైలెంట్ అయ్యారు. అంతకు ముందుగా ఫెరోషియస్ గా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అలాంటి రోజాన్ని ఈ రోజు మళ్ళా ముందుకు తీసుకొచ్చారు. మహానాడికి సంబంధించి బూతులు తిట్టించారు. మళ్ళీ కొడాలి నానిని బయటికి తీసుకొచ్చారు. కొడాలి నాని ఇన్ని రోజులుగా సప్రెస్ అయిపోయి తన ఫ్రెండ్ వంశీ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చేలోపు తన ఆహార్యం, తన రూపురేఖలు అన్ని మారిపోయి ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చిందో అప్పటికి కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దట్టు అనారోగ్య కారణాలతో అసలు కామ్ అయిపోయారు. అలాంటి కొడాలి నాని వాళ్ళు బయటకు వచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు బూట్ల గురించి, లేకపోతే మహానాడు గురించి, లోకేష్ శాఖల గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఆబ్వియస్లీ కొడాలి నాని, రోజా లాంటి వాళ్ళు అలాంటి వైల్డ్ రియాక్షన్ ఇచ్చారనుకోండి, టీడీపీ క్యాడర్ నుంచో సోషల్ మీడియా యాక్టివిస్ట్ నుంచో అంతకంటే రెట్టింపు రియాక్షన్ వాళ్ళ మీద ఉంటుంది. అంటే అసలు ఇష్యూ డైవర్ట్ అయిపోయినట్టే. సో అలా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి 2.0 చూపించే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే తన వైపు నుంచి మొత్తం టీడీపీ మీద, ప్రభుత్వం పనితీరు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ పనితీరు మీద ఉన్న ఆ ఇమేజ్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో డైవర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు ఇది ఒక చర్చగా మారుతోంది ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో. సో మొత్తం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి 2.0 ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి నుంచే టేస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టినా, ఇంకోటి చేసినా, లేకపోతే బలవంతంగా తమను జైల్లో వేసినా, ఏ రెడ్ బుక్ అయినా ఇంకోటైనా మేము భయపడము అనేది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తున్న ఒక ఇండికేషన్గా చూడాలి. సో మరి ఇలాంటి ఒక సెన్సిటివ్ పీరియడ్ని అటు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎలా డీల్ చేస్తారనేది మనం చూడాలి.